ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మత్పేటలోని ఆదివారం నిర్వహించే మిలాద్ నబీ ర్యాలీ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు మైనారిటీ నాయకులకు సూచించారు. హస్మంత్పేటలోని మైనారిటీ యువ నాయకుడు అల్తాఫ్ రాజా ఆధ్వర్యంలో హస్మంత్పేటలోని నూతనంగా ఏర్పాటు చేసిన షేర్ గల్లీ నామకరణం బోర్డు కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. అల్తాఫ్ రాజా మైనారిటీ నాయకులు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత 3 దశాబ్దాలకు పైగా ముస్లిం బస్తీలలోకెల్లా పాత బస్తీ షేర్ గల్లీని నూతనంగా షేర్ గల్లీ సూచిక బోర్డు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ముందస్తుగా ముస్లిం మైనారిటీ మత పెద్దలకు మిలన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, మక్కాల నరసింగరావు, సయ్యద్ ఇజాజుబాయ్, డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ బాయ్, జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్, డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, మైనారిటీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. आज जो हमारे एमएलए साहब आके जो शेर गली का बोर्ड इनॉग्रेशन करे, क्योंकि वो तो पुराना गली का नाम है, उसमें हमारे अल्ताफ साहब हमारे राजा आके पूछा, उसलिए एमएलए साहब आके इनॉग्रेशन करे. सब हमारे टीआरएस नायक सबको धन्यवाद. थैंक यू. ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో హస్మత్పేటలో మా హస్మత్పేటలో ఉన్నటువంటి ముస్లిం బస్తీల్లోకి వెళ్ళా పాత బస్తీ షేర్ గల్లీ. ఈ షేర్ గల్లీ అనే పేరు దాదాపు 30-32 సంవత్సరాల క్రితం మా ముస్లిం పెద్దలు ఇక్కడ ఈ పేరును పెట్టడం జరిగింది. ఆ పేరును మళ్ళొకసారి రెనోవేట్ చేస్తూ ఈరోజు అల్తాఫ్ రాజా గారు వారి ఆధ్వర్యంలో కొత్త నేమ్ ప్లేట్, ఆ బోర్డు కొత్త బోర్డును తయారు చేయడం జరిగింది. ఆ నేమ్ బోర్డుని షేర్ గల్లీ అని చెప్పేసి. షేర్ గల్లీలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉంటారు. ఈ షేర్ గల్లీ అనేది నిజంగా ఆ నీతికి నిజాయితీకి మారుపేరు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళందరికీ కూడా నేను సండే రోజు మిలాద్ నబీ సందర్భంగా ఏదైతే ర్యాలీ చేపడుతున్నారో వాళ్ళందరికీ ముందుగానే అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ర్యాలీని శాంతియుతంగా మీతో పాటు మేము కూడా పాల్గొని అందరం గంగా జమున తహజీబ్ లాగా హిందూ ముస్లిం అందరం కూడా పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేసి ఆ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని, ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు, అలాగే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్తాఫ్ రాజా గారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ.